జెంట్మెన్ రిజెక్ట్ చేశారా సార్ మీరు? శంకర్ గారి జెంట్మెన్ చేయాల్సింది. హ్యావ్ యూ ఫెల్ట్ రిగ్రెట్ సార్? అనవసరంగా రిగ్రెట్ దానికి ఎంత పడుతుంటే ఈ పొలిటికల్ ఎంట్రీ అనేది కానీ ఎప్పుడన్నా సరే ఒక బ్యాడ్ స్టెప్ అనుకున్నారా? బ్యాడ్ స్టెప్ అనుకోలేదు. అది ఇప్పుడు రఫ్ ప్యాచ్ విత్ చిరంజీవి గారు, సో దాని గురించి మా మధ్యలో ఏం లేదు, కానీ బయట మాత్రం ఎక్స్ట్రాడినరీ సినిమా తర్వాత బైకర్ అనేది యాక్సెప్ట్ చేయడం ఎంతవరకు టఫ్ డెసిషన్ మీకు? మెయిన్లీ అప్లికేషన్. ఓకే, సుధాకర్ రెడ్డి గారి డ్రైవింగ్ స్టోరీస్ చెప్పారు కొంతమంది. నిజంగా మీరు చెన్నై దాకా ఒక్కసారి సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ వెళ్ళిపోయారు సార్ కార్లో? ఏదో జీవితంతో గొడవ పడి నేను బండి ఎక్కి వచ్చి అడిగారు, మీరు ఎప్పుడు బండిలో చాలా డబ్బులు పెట్టుకుంటారంట, ఇదంతా ఎవరు చెప్పారంటే విన్నాము అని. ఊరికే అలా నాకు గోళీల ఫ్యాక్టరీ ఉన్నట్టు. మీ దృష్టిలో రెస్పాన్సిబిలిటీ అండ్ లవ్ అంటే ఏంటి సార్? లవ్ ఒకటే నా దగ్గర ఎక్కువ, రెస్పాన్సిబిలిటీ జీవితాలాగా ఉండడం. కో యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో 80s ఆ టైంలో వాళ్ళందరూ దే హ్యావ్ బిన్ యాక్సెప్టింగ్ సపోర్టింగ్ రోల్స్ అనొచ్చా, లేదంటే విలన్ రోల్స్ అనొచ్చా, సినిమాలో యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు. బట్ యూ షూట్ ఫర్మ్. నాకు ఐ వాంట్ టు సీ గుడ్ క్యారెక్టర్స్, ఐ వాంట్ టు డూ గుడ్ క్యారెక్టర్స్. అది మనం. రాజశేఖర్ గారు నమస్కారం. నమస్తే. నా పేరు ధీరజ్ అండి, ఫ్రమ్ M9 న్యూస్. ఓకే, M9. ఎస్ సార్. మిస్టర్ ధీరజ్ చెప్పండి. ఎలా ఉన్నా సార్? హౌ ఆర్ యూ? యా ఫైన్ ఫైన్. ఈ మధ్యన మొన్న ఒక 3 months ముందు ఫ్రాక్చర్ చేసుకున్నా షూటింగ్లో. ఒక యాక్షన్ సీన్లో ల్యాండ్ అయినప్పుడు యాంకిల్ డిస్లొకేషన్ విత్ ఫ్రాక్చర్స్, పెద్ద ఇంజరీ అయింది. 3 hours ఆపరేషన్ చేసి సరిచేశారు. ఇప్పుడు ఐఎమ్ వాకింగ్, ఇంకా రన్నింగ్ అయితే టైం ఉంది. ఓకే సార్, అంటే మీ సినిమాల గురించి వీటన్నిటికంటే కూడా మీ పర్సనాలిటీ అనేది ఒక ఇన్స్పిరేషనల్ థింగ్ సార్. ఓకే. ఎందుకంటే ఐ యూస్ టు వాచ్ యువర్ ఇంటర్వ్యూస్, నాట్ రైట్ నౌ, అరౌండ్ సమ్ ఒక 10 years బ్యాక్ 11 years బ్యాక్ ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు సో మీరు చెప్పిన కొన్ని విషయాలు చాలా ఇన్స్పిరేషన్ అనిపించాయి. అందులో ఒకటి మీరు మీ ఇన్సెక్యూరిటీ మీరు జయించడం. ఎందుకంటే మీరు మొదటి సినిమా చేసే టైంకి మీకు ఏదైతే స్టామరింగ్ అనేది ఇష్యూ ఉందో దాన్ని ఎప్పుడైతే ప్రొడ్యూసర్స్ కొంచెం సీరియస్గా తీసుకొని లేనప్పుడు లేదు మీరు ఆయన రాంగ్ అని ప్రూవ్ చేశారు పోకూరు బాబురావు గారిని. అవును. మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ అసలు? ఎందుకంటే ఒక హీరో అంటే ఆజానుబాహుడు అని అదని ఇదని ఒక కొన్ని స్టాండర్డ్ ఇది ఉండిపోయిన సిచ్యువేషన్లో నాకు యాక్చువల్లీ నాకు యాక్టింగ్ వస్తుందా లేదా అన్న డౌట్. సో అది ఎవరైనా ఛాన్స్ ఇచ్చి మధ్యలో తీసేయకుండా ఉండడానికి ఫస్ట్ మనకు వస్తుందా లేదా, తర్వాత వెళ్ళి ఛాన్స్ అడుగుద్దాం అని ఫిలిం ఇన్స్టిట్యూట్ గిండి అందులో అప్లై చేశాను. నేను డాక్టర్ కాబట్టి చాలా ఇష్టంగా ఉన్నాను, యాక్టింగ్కి సరిపోయేలా ఉన్నాను అని వాళ్ళు సీట్ ఇచ్చారు. సీట్ దొరకడం కష్టం అని ఇచ్చారు. అక్కడ వచ్చి అందరూ ఎంజిఆర్ లాగా, శివాజీ గణేశన్ లాగా, రజనీకాంత్ లాగా, కమల్ హాసన్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటారు. ఎంతో చూస్తే అయ్యో ఇంత టాలెంట్ ఉందే, మనం దీంట్లో పనికిరాము అని ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు. తర్వాత చూస్తే పనికి వచ్చి నాకు సీట్ ఇచ్చారు. క్లాస్కి వెళ్ళిన తర్వాత అందరిని యాక్ట్ చేసి చూపించమన్నారు మా టీచర్. సో అందరూ చూపిస్తూ ఉంటే అందరిని చూసి లాస్ట్లో ఆయన వచ్చి ఆయన టేబుల్లో కూర్చొని ఆయన చెప్పింది ఏంటంటే, ఇక్కడ యాక్ట్ చేసిన వాళ్ళందరూ తప్పు, డాక్టర్ ఒకరే కరెక్ట్ అన్నారు. వెంటనే నేను కరెక్టా, వాళ్ళందరూ తప్పు అని. అవును, మీరందరూ ఎవరైనా ఒకరిని ఇమిటేట్ చేస్తున్నారు, డాక్టర్ ఒకరే ఆయన ఎవరిని ఇమిటేట్ చేయలే, ఆయన పాటు ఆయన వచ్చినట్టు చేశారు. సో అదే కావాలి, అదే యాక్టర్ కావాల్సింది అన్నట్టు ఆయన అన్నారు. నాకు చాలా సంతోషం. సో మన యాక్టింగ్ వచ్చేసింది. అది మీ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసింది. అది కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసింది. ఈ నత్తి ఉండింది నిజమే. అది టి కృష్ణ ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ వందే మాతరం సినిమా అప్పుడు
చూసి సాయి కుమార్ని డబ్బింగ్ చేయించారు. చేయిస్తే సాయి కుమార్ వాయిస్ ఏంటో నా బాడీకి తగ్గట్టు వాయిస్ అన్నట్టే అనిపిస్తుంది. అవును. సో అలా అందరి నచ్చ కొద్దీ అలా కంటిన్యూ అయ్యి ఇప్పుడు వరకు సాయి కుమార్. ఓకే. కానీ సార్ ఆ టైంలో అంటే మీకు ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో టీ కృష్ణ గారిని లేదు ఆయన డెసిషన్ కరెక్టే అని ప్రూవ్ చేసి అట్ ద సేమ్ టైం పోకూరు బాబురావు గారిని లేదు సార్ మీరు రాంగ్ అని ఒక ప్రూవ్ చేసిన సిచ్యువేషన్లో మీకు ఎలా అనిపించింది సార్ అసలు? పోకూరి బాబురావు గారు ఊరికే సరదాగా చెప్పి ఉంటారు, నాట్ అంత సీరియస్గా కాదు. కానీ బట్ పోకూరి బాబురావు గారు ఎప్పుడూ ఏదో అంటూ ఉంటారు. ట్రూ. ఎందుకంటే గెయినింగ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ నాట్ ఈజ్ ఈజీ థింగ్. ఆ సిచ్యువేషన్లో ఆ టైం లైన్లో దట్టు మీకు ఒక బ్యాక్ అండ్ సపోర్ట్ కానీ ఏం లేకుండా వచ్చి మిమ్మల్ని మీరు నిరూపించుకొని ఇంకొకరిని లేదు నన్ను ఆయన హీరోగా తీసుకోవడం ఆయన కూడా కరెక్ట్గా పని చేశాడని చెప్పేసి ప్రూవ్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రూవ్ చేసుకోవడం అనేది అంత ఈజీ విషయం కాదు. సో అలాగే మీ ఇన్సెక్యూరిటీస్ అది ఆయన అంటుంటారు పోకూరి బాబురావు, నీ టీ కృష్ణ నమ్మకం అయ్యా, ఆయన ఎంత నమ్మకం అంటే అంత నమ్మకం, నువ్వు ఆయన చెప్పినట్టే నువ్వు పెద్ద హీరో అయిపోయావు ఆయన అన్నారంట. ఆయన దగ్గర చూడు పెద్ద హీరో అవుతాడు అన్నారంట. సో అయిపోయావు అన్నట్టు ఆయన. ట్రూ సార్. సార్ అయితే ఇంకొక విషయం లైక్ ఇది కూడా తర్వాత అంటే ఆ ఇంటర్వ్యూస్ చూస్తుంటే తెలిసింది, జెంటిల్మెన్ రిజెక్ట్ చేశారు సార్ మీరు, శంకర్ గారు జెంటిల్మెన్ చేయాల్సింది, అప్పుడు డేట్స్ కుదరకుండా చేయలేదు. సో ఆ తర్వాత అర్జున్కి వెళ్ళి దానికంటే మధ్యలో మళ్ళీ మీరు రిజెక్ట్ చేశాక శరత్ కుమార్ దగ్గర తిరిగి శరత్ కుమార్ దగ్గర శరత్ కుమారే కదా జెంటిల్మెన్. లేదు సార్, అర్జున్ గారు చేశారు. అయితే ఏం చేశారు ఆయన కాదని నా దగ్గర వచ్చారు, నాది లేకుండా నేను నెక్స్ట్ అర్జున్ గారు దగ్గరికి వెళ్ళారు. ఓకే. బట్ ఎప్పుడైనా హ్యావ్ యూ ఫెల్ట్ రిగ్రెట్ సార్? అనవసరంగా రిగ్రెట్ దానికి ఎంత పడుతుంటే అలా ట్రూ అవునండి. ట్రూ అప్పుడు అల్లరి ప్రియుడు డేట్స్ షూటింగ్ అదే డేట్స్ కావాలన్నారు. నాకు అల్లరి ప్రియుడు రాఘవేంద్రరావు గారు సినిమాను కావాలి, అది కావాలంటే ఎలా కుదురుతుంది, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో అల్లరి ప్రియుడు చేశాను. ఓకే. అంటే మీ దృష్టిలో రెస్పాన్సిబిలిటీ అండ్ లవ్ అంటే ఏంటి సార్? రెస్పాన్సిబిలిటీ అండ్ లవ్. ఎందుకంటే యూఆర్ వన్ పర్సన్ హూ గివ్స్ ఇమెన్స్ వాల్యూ టు ఫ్యామిలీ. లవ్ ఒకటే నా దగ్గర ఎక్కువ, రెస్పాన్సిబిలిటీ నా దగ్గర తక్కువ. కానీ మా ఇంట్లో నలుగురిలో వాళ్ళ ముగ్గురు నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకుంటారు. చాలా లవ్ ఇస్తుంటారు. సో లవ్ అంటే అదే ఒకరికి ఒకరు ఉండడమే లవ్. ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా ఎంత ఇది వచ్చినా నేను తోడు ఉన్నాను, నేను చూసుకుంటాను అని ఒకరికి ఒకరు ఉండడమే ఇట్స్ లవ్. రెస్పాన్సిబిలిటీ ఇట్స్ ఎ బిగ్ జాబ్. జీవితాలాగా ఉండడం, జీవితాన్ని నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా జీవితం తీసుకుని నేను రెస్పాన్సిబుల్గా ఏదో ఒకటి అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటా తప్ప నన్ను పని చేయనే ఎవరు. ఓకే. సో మీ దృష్టిలో రెస్పాన్సిబిలిటీ అంటే జీవిత గారు అంతే. సరే, అయితే మీ దృష్టిలో అంటే మిమ్మల్ని మేము మోస్ట్లీ చూసిందంతా కూడా అంటే ఆయన 90s కిడ్ కాబట్టి మిమ్మల్ని టీవీలో ఎక్కువ చూసాను. అంకుశం కానీ లేదంటే సింహరాశి ఇలాంటి సినిమాలన్నీ కూడా మోస్ట్లీ టీవీలో చూసి ఓకే రాజశేఖర్ గారు అనే కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాం. బట్ ఎప్పుడైతే మిమ్మల్ని ఆన్ లైవ్ స్టేజెస్లో చూడడం కానీ లేదంటే ఈవెంట్స్లో అప్పుడప్పుడే కదా ఈ ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్లు అని ఇవన్నీ సినిమా షూటింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా బయటికి రావడం స్టార్ట్ అయింది అరౌండ్ 2004-05 ఆ టైంలో చూస్తున్నాం మిమ్మల్ని. సో మీరు ఎందుకో నాకు అంటే అందరితో కంపేర్ చేస్తే మీరు బాగా వల్నరబుల్గా అనిపించేవారు సార్, చాలా సున్నితంగా. దేనికి వల్నరబుల్గా? ఫర్ ఎవ్రీథింగ్ సార్. అంటే మీరు అసలు ఏది దాచుకోరు. ఐఎమ్ వల్నరబుల్. నాకు మొహమాట కూడా ఎక్కువ. ఎవరైనా నన్ను క్రౌడ్లో చూసుకోపోతే నేను తప్పిపోతాను. అలా అంటే తప్పిపోవడం అంటే నన్ను ఎవరైనా చూసుకోవాలి కూడా.
నేను మాత్రం ఉంటే ఫోటో అడుగుతూ ఉన్నారనుకోండి, అది ఆ ఫోటో 2-3 గంటల సేపు జరిగింది అనుకోండి, నీకు ఇస్తూ ఉంటా. నన్ను లేదు చాలు, ఎంతసేపు ఆయన నిలబడి ఇస్తారు, మళ్ళీ తీసుకుంటాం అని ఎవరైనా నన్ను తీసుకెళ్ళిపోవాలి. సో అలాంటి వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. అదే సార్, మీలోనూ చూసాను సార్. అంటే ఒక ఏ లెవెల్ స్టార్ వీళ్ళు ఇంత వల్నరబుల్గా ఉండడం, అంటే దట్టు మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే కూడా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఈనాడు పేపర్స్లో ఏదన్నా, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి న్యూస్ పేపర్స్లో ఏదన్నా ఒక ప్రింట్ తప్పు జరిగితే నెక్స్ట్ రోజు సవరణ అని చెప్పేసి ఒకటి వచ్చేదన్నమాట. ఓహో, ఈ ముందు రోజు తప్పు జరిగిందనమాట. అంటే దే నీడ్ నాట్ యాక్సెప్ట్ దట్, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి మా తప్పు ఇదే అని చెప్పేసి వాళ్ళు, ఆ సేమ్ క్వాలిటీ మళ్ళీ మీలో చూసాను సార్. ఎప్పుడన్నా ఏదైనా స్పీచెస్ ఈవెంట్స్లో కానీ ఏదైనా పొరపాటున ఏదైనా మర్చిపోయినా, లేదంటే ఏదన్నా పొరపాటున మాట అనేసినా మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ ఈవెంట్లో ఎప్పుడైతే మీడియాని కలుస్తారో, లేదంటే ఎప్పుడైతే ఎవరైనా కలిసినప్పుడు లేదు ఫలానా అక్కడ ఇలా అన్నాను నేను, అది కరెక్ట్ కాదు, అది మర్చిపోయాను, చాలా హంబుల్గా చెప్తారు మీరు అసలు. అది బాగా అనిపించేది. అంటే మీ రేంజ్కి మీకు అవసరం లేదు అసలు. అంటే ఇప్పుడు రాజశేఖర్ గారు స్పెసిఫిక్గా ఈ విషయం మర్చిపోయారని చెప్పేసి మళ్ళీ నేను నా ఫలానా విషయం నేను మర్చిపోయాను అని చెప్పేసి మీరు చెప్పి ఒక సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం మీకు లేదు. కానీ అండ్ ఐ రెస్పెక్ట్ సగటు మనిషిని రెస్పెక్ట్ చేస్తా. సో అది మొహమాటం అంత ఎక్కువనే. ఓకే. అయితే సార్, ఏదైనా ఒక మిస్టేక్ రియలైజేషన్ని, అంటే మీ వరకు, అంటే ఒకసారి తప్పు జరిగిన తర్వాత చాలాసార్లు మనం బయటకు చెప్పుకోం, కానీ మీరు ఎందుకో లేదు నేను ఫలానా తప్పు చేశానని చెప్పేసి చాలా పబ్లిక్ స్టేజెస్ మీద, పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద చెప్పేసిన సందర్భాలు చాలా ఉంటాయి. ఎందుకని అలాగా? అంటే మీలో మీలో ఉంచుకోకూడదు అనుకుంటారా? నా మనసులో ఏమి అనిపిస్తుందో, అప్పుడు ఏ మాట వస్తుందో, దేనికి కనెక్ట్ అవుతుందో అలా వెళ్ళిపోతుంది తప్ప, అప్పుడు నిజాలే మాట్లాడతాం. అది ఎప్పుడు ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా యూ కెన్ సీ. బ్రేకింగ్ ద సొసైటికల్ నార్మ్స్ అంటే ఇప్పుడు, అంటే మీరు చేసిన సినిమాల నుంచే చాలా చూస్తున్నాం. అంటే ఇప్పుడు బలరామకృష్ణులు తీసుకుంటే ఏం తీసుకున్నా కూడా ఇంటి మొత్తానికి మీరే పెద్ద, కుటుంబ పెద్ద కైండ్ ఆఫ్ ఒక రోల్స్ ప్లే చేస్తున్నారు మీరు ఏ సినిమా చూసినా కూడా. బట్ ఇన్ రియల్ లైఫ్ యూ యాక్చువల్లీ బ్రేక్ ద నార్మ్. ఇక్కడ మీరు పవర్ తీసుకెళ్ళి జీవిత గారి చేతిలో పెట్టేశారు. అట్ ద సేమ్ టైం షేరింగ్ ఉంటుంది. సొసైటికల్ నార్మ్ బ్రేక్ చేయడం అనేది ఎలా అంటే, నా ప్రొఫెషన్ వచ్చి యాక్టింగ్, అండ్ ఇంకో ప్రొఫెషన్ డాక్టర్, మెడిసిన్. సో నేను నా ప్రొఫెషన్కి కావాల్సిన ఎక్సర్సైజ్ అండ్ ఫిట్నెస్ అదంతా నేను చూసుకుంటా, ఆ పనిలో ఉంటా. దెన్ చదువుతాను, ఖాళీ ఉండే టైం చదువుతాను. ఓకే. ఈ రెండే నా పని, అదే నా రెస్పాన్సిబిలిటీస్ అని అనుకునేవాడిని. మిగిలిన పని నన్ను చేయనివ్వరు, అండ్ వాళ్ళు చేసుకుంటారు, నేను కూడా ఎందుకు అని వదిలేస్తాను. ఈ 2 పనులు మాత్రం కరెక్ట్గా చేస్తాను, యాక్టర్ అండ్ డాక్టర్గా. ఓకే. ఎందుకంటే మామూలుగా మన అంటే సొసైటికల్ నార్మ్ అని ఇప్పటి నుంచి కాదు, మా చిన్నప్పటి నుంచి 80s 90s అప్పటి నుంచి కూడా ఎంతసేపు కుటుంబ పెద్ద అంటే మగాడే ఉండాలి అనే కైండ్ ఆఫ్ ఒక సొసైటీ కండిషనింగ్తో పెరిగిన సమాజం కదా మంది. సో ఒక్కసారిగా మీరు నార్మ్ బ్రేక్ చేసి, లేదు ఇక్కడ ఇద్దరం సమానంగా పంచుకుంటున్నాం, ఇంకా చెప్పాలంటే జీవితాన్ని ఎక్కువ, మీ ప్రతి ఇంటర్వ్యూలో చెప్తారు అంతా జీవితాన్ని చూసుకుంటుంది, తనే మెయిన్ ఇది అన్నట్లుగా. సో అది అంత ఈజీగా సార్ అది యాక్సెప్ట్ చేయడం. ఈ యాక్సిడెంట్ అయ్యింది, అబ్బో ఈ 3 నెలలు పెద్ద నరకమే. సో జీవితాన్ని పిల్లలు వాళ్ళ ఎంత కేర్ తీసుకున్నారో, వాళ్ళ లవ్ అండ్ కేరే నన్ను అలా హ్యాపీగా తీసుకువచ్చింది. ఆ 3 months ఆ పెయిన్ని తగ్గించింది వాళ్ళ ముగ్గురే. సో నడిచే స్టేజ్ ఇప్పుడు ఉన్నాను, ఇంకా కొన్ని రోజుల పరిగెత్తే స్టేజ్ వచ్చేస్తా. లేదు సార్, దట్స్ అ గ్రేట్ థింగ్. యాక్చువల్లీ యూఆర్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపులరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు యాక్చువల్గా మీరు. అవునవును. ఏమన్నారంటే చాలా కష్టం అవుతుంది, ఇది బ్యాడ్ యాక్సిడెంట్. డాక్టర్ కూడా చెప్పారు, హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మైనస్ థింగ్స్ అంతా కూడా ఆయన ఆలోచించారు, కానీ హీ వాజ్ హ్యాపీ. నేను అనుకునేది దానికంటే బాగా వస్తుంది అన్నట్టు చెప్పారు. డాక్టర్ మధు గారు అని సిఎన్సి హాస్పిటల్లో ఉంటారు. సో ఆయన నవ్ ఈజ్ వెరీ హ్యాపీ, నో కాంప్లికేషన్స్కి వెళ్ళకుండా
బయటికి వచ్చేసాం. ఓకే. బట్ అంటే మీ అంటే ఈ సినిమా పరంగా కాదు, బట్ జీవిత గారు చాలా ఫియర్లెస్గా ఉంటారు. ఇట్ కుడ్ బి పాసింగ్ ఎనీ స్టేట్మెంట్ ఆర్ స్టాండింగ్ విత్ ఎనీ వన్. అది సినిమా పరంగా కావచ్చు, లేదంటే పర్సనల్ పరంగా కావచ్చు. షీ స్టాండ్స్ వెరీ స్ట్రాంగ్ విత్ ఎనీ వన్ హూ షీ బిలీవ్స్. వెనక ఉండేది ఎవరు? అదే నేను. బట్ ఆవిడ బీయింగ్ ఫియర్లెస్ వాజంట్ ఎ టెన్షన్ ఫర్ యూ సార్ ఇన్ ఎనీ ఇన్స్టెన్స్? ఏంటండి? జీవిత గారు బీయింగ్ సో ఫియర్లెస్ వాజంట్ ఎ టెన్షన్ ఫర్ యూ? లేదు నా కొన్ని విషయాలు కొంచెం జీవిత కొంచెం ఉండు అంటే ఎన్నిసార్లు అండి చెప్పేది, రిపీట్ చేసే దానివల్ల షౌటింగ్ వస్తుంది అంతే తప్ప ఏం లేదు. కానీ జీవితం నేను ఎవరి దగ్గర గొడవ పడితే ఆ పని మనిషి అయినా కూడా మళ్ళీ నేను పిలవను, ఆ వేళకి పిలవను, లేదా చాలాసేపు పిలవను. ఓకే. జీవితం అలా కాదు, ఏదైనా తిట్టేసేస్తుంది మళ్ళీ వెంటనే బాగా మాట్లాడి బాగా ఉంటుంది. దట్స్ వెరీ గుడ్ క్వాలిటీ. నేను అనుకుంటుంటా మనకి ఎందుకు అంత టెన్షన్ అయిపోతాము అన్నట్టు. ప్రతి విషయం సీరియస్గా తీసుకుంటాం అనిపిస్తుంటుంది. ట్రూ సార్. సార్ అయితే ఈ సినిమాలు అంటే మీ పీర్స్ అందరూ కూడా, అంటే మీ కో యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో 80sలో ఆ టైంలో, వాళ్ళందరూ దే హ్యావ్ బిన్ యాక్సెప్టింగ్ సపోర్టింగ్ రోల్స్ అనొచ్చా, లేదంటే విలన్ రోల్స్ అనొచ్చా, సినిమాలో యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు. బట్ యూ స్టూడ్ ఫర్మ్. దానికి స్పెసిఫిక్ రీజన్ ఏంటి సార్? యూ స్టూడ్ ఫర్మ్ యాక్చువల్లీ అసలు యాక్సెప్ట్ చేయలేదు ఈజీగా. ఒకటి హీరోలుగా దగ్గర 100 ఫిలిమ్స్ చేశా. ఇప్పుడు ఈ టైంలో నాకు ఐ వాంట్ టు సీ గుడ్ క్యారెక్టర్స్, ఐ వాంట్ టు డూ గుడ్ క్యారెక్టర్స్. అది మనం ఒకరిగా కూర్చొని ఒక ప్రొడక్షన్ 1 ఇయర్లో సినిమా చేసి అందరూ కూర్చొని దాంట్లో వర్క్ చేసి అది 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో మన 2-3 సినిమాలు చేసేయాలి. హౌ అంటే దిస్ వే. సో ఐ షుడ్ బి మల్టీ స్టారర్లో ఎంటర్ అవ్వాలి, అలా చేయాలి, మంచి రోల్స్ చేయాలి అనేది. ఓకే. ఎందుకంటే జగపతి బాబు గారు కూడా ఆయన లెజెండ్ సినిమా నుంచి ఆయన కూడా విలన్గా స్టార్ట్ చేసి ఆయన ఒక పీక్ కెరీర్ చూస్తున్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ గారు కూడా అదే కైండ్ ఆఫ్ ఒక ప్యాటర్న్ ఫాలో అయి ఉన్నారు. సో మీరు ఎప్పుడు అరే నేను కూడా చేస్తుంటే ఇంకా ఐ కుడ్ హ్యాడ్ ఎ బెటర్ కెరీర్? దిస్ ఈస్ ద టైం. నాకు సబ్జెక్ట్ ఎప్పుడో ఐ వాజ్ ఓపెన్, బట్ సబ్జెక్ట్స్ కుదరలే. కొన్ని సబ్జెక్ట్స్ కుదిరింది కానీ దాంట్లో ప్రొడ్యూసరు డైరెక్టరు సరి లేకుండా ఉన్నారు. అందువల్ల అలా వెళ్తూ ఉండింది. ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు యూవి క్రియేషన్స్ ప్లస్ అభిలాష్ డైరెక్టర్. సో అండ్ ద గుడ్ సబ్జెక్ట్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఐ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్ అండ్ ఐ గాట్ ఇన్ టు ద థింగ్. ఇప్పుడు మీరు రేపు చూసి మీరే చెప్పాలి అప్పుడు నేను చేసింది కరెక్టా తప్ప ఏంటి. ఓకే. సరే అయితే బైకర్ సబ్జెక్ట్ కూడా ఇట్స్ ఆల్ అబౌట్ సెకండ్ ఛాన్స్. లైఫ్లో ఎప్పుడు కూడా ఒక సెకండ్ ఛాన్స్ అనేది, లేదంటే ఒక విన్నింగ్ స్పిరిట్ అనేది ఇంపార్టెంట్ అనేది ఒక మెయిన్ థీమ్ లాగా సినిమా అనేది. సో మీ లైఫ్లో కూడా అలా సెకండ్ ఛాన్సెస్ చాలా వచ్చున్నాయి మీకు. సో హౌ రిలేటబిలిటీ ఇస్ ఫర్ యూ? ఛాన్సెస్ అన్నప్పుడు వస్తూ ఉంటాయి, కానీ నీకు నచ్చినట్టు రావడం నీ అదృష్టం. అది అదృష్టం ఉన్న రోజుల్లో వస్తుంది. సో అవకాశం అలా ఉంటుంది. మనం బాగలేని సబ్జెక్ట్ వెళ్ళి చేయడానికి అంటే ఇంట్లో కూర్చోవడం బెటరు అన్నట్టే మనకు అనిపిస్తుంది. సో బాగున్న సినిమాలే నేను చేస్తున్నా. ఇప్పుడు ఈ బైకర్, ఇంకో సినిమా ఇంకా పేరు పెట్టిన సినిమా, అండ్ మగాడు పార్ట్ 2, ఈ 3 చేస్తున్నా. సో బైకర్ తర్వాత ఒక్కొక్క సినిమా రిలీజ్ వచ్చేస్తుంది. ఐ వాంట్ నన్ను మెయిన్ లీడ్ అడిగినా చేస్తా, క్యారెక్టర్స్ రోల్స్ నచ్చిన క్యారెక్టర్స్ రోల్స్ అయినా చేస్తా. ఓకే. సరే అయితే ఎక్స్ట్రాడినరీ సినిమా తర్వాత బైకర్ అనేది యాక్సెప్ట్ చేయడం ఎంతవరకు టఫ్ డెసిషన్ మీకు? ఎంతవరకు? ఆఫ్టర్ ఎక్స్ట్రాడినరీ మెయిన్లీ అప్లికేషన్. ఓకే. సుధాకర్ రెడ్డి గారికి కోసం అండ్ నితిన్ కోసం చేసిన సినిమా. అంతేగాని నాకు సూపర్గా కాన్ఫిడెంట్గా అది వాళ్ళ కోసం నేను చేసిన సినిమా, అది ఓకే.
ఇది వచ్చి నా క్యారెక్టర్ నచ్చి చేసిన సినిమా. ఓకే. సో ఇక్కడ మీరు ఒక సీనియర్ కోచ్గా ఎక్కువ ఎంజాయ్ చేశారా, లేదంటే శర్వానంద్ ఫాదర్గా ఎక్కువ ఎంజాయ్ చేశారా ఈ క్యారెక్టర్? మీ సినిమా చూసి ఆ, చెప్పాలి, ఓకే. చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఏది చెప్పినా సినిమా చూసి రివీల్ అవుతాయి. లాస్ట్లో నేనే స్టోరీ చెప్పేస్తా. సో అందువల్ల నా 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 చేతితో అలాంటి పని చేయవచ్చు. షూర్ సార్. సార్ అయితే మీరు ఒక మంచి రైడర్ కూడా అయ్యారు, బైక్ కానీ అండ్ కార్స్ కానీ రెండు కూడా. సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ బైక్ సార్? ఫస్ట్ బైక్ అంటే నడిపిన బైక్ ఏది నాకు ల్యాంబ్రెటా. ఓకే. ఎంత సీసీ సార్ అప్పట్లో అది? సీసీ ఎంత తెలియదు. ఓకే ఓకే. ల్యాంబ్రెటా. అది మా ఫాదర్కి ఏదో గవర్నమెంట్ అలాట్మెంట్ ఏదో వచ్చింది. ఓకే. ఆయన పోలీస్ కాబట్టి. ఆయన పోలీస్ ఆఫీసర్, ఆయన ఏదో వస్తే అది ఆయన పర్సనల్ ఇదిగా వాడడానికి అని దాన్ని నేను తీసుకుని వెళ్ళి ఒకే రోజు డ్రైవింగ్ నేర్చుకున్నా. ఆ రోజు కిక్స్ వేసేటప్పుడు ఈ బిక్టో ఇదయ్యి కిక్ రాడ్ తగిలి స్మాల్ క్రాక్ ఫ్రాక్చర్ అయింది. ఓకే. సో దానికి పెద్ద కట్టే వేశారు. సో పొద్దున్న స్కూటర్ తీసుకెళ్ళాను. నెక్స్ట్ డే కట్టు వేసి స్కూటర్ అడుగుతుంటా. ల్యాంబ్రెటా ఫస్ట్ స్కూటర్. బైక్స్, ఆల్ బైక్స్. అప్పుడు మా మామ దగ్గర ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఓకే ఉండేది. అది అండ్ అది ఎక్కువ నడిపేవాడిని. అండ్ ఫ్రెండ్స్ బండి ఎస్డి, జావా, ఈ బండ్లంతా. ఓకే. సో క్రేజీ కలెక్షన్ మీద అయితే ఎస్డి, జావా అన్నీ. సో ఆ తర్వాత శేషులో నాకు ఇష్టపడి యమగా 650cc బైక్ తీసుకొచ్చాను. దాన్ని వాడాం. ఎప్పుడప్పుడు నేను తీసుకెళ్తాను. ఇంకా ఉందా సార్ అది బండి? ఉండింది. ఓకే. అది రిస్క్ అని అమ్మేసింది. నేను స్పీడ్గా ర్యాష్గా నడుపుతుంటాను, అది బెటర్ టు సెల్ ఇట్ ఆఫ్ అని మా మనిషిని పిలిచి వాళ్ళ దగ్గర అమ్మి. ఓకే. కార్స్లో సార్, కార్స్లో మీ కార్స్ నాకు చాలా ఇష్టం. అన్ని ఫస్ట్ నడిపిన కారు అంబాసిడర్. ఓకే. అంబాసిడర్, ఫియట్. అంబాసిడర్ విత్ హ్యాండ్ గేరా సార్? హ్యాండ్ గేర్. ఓకే. ఫియట్. అప్పటి బళ్ళల్లో మోస్ట్లీ డీజిల్ వెహికల్స్ డ్రైవ్ చేశారు. ఇది ఎంతో పెట్రోలే కదా. ఫియట్ పెట్రోలే. ఫియట్ పెట్రోల్. అంబాసిడర్ కూడా పెట్రోలే. తర్వాత వచ్చింది డీజిల్ వర్షన్స్. జీప్. మా ఫాదర్ పోలీస్ ఆఫీసర్, ఆయనకి జీప్ ఇచ్చిండ్ర, పోలీస్ జీప్. ఓపెన్ డాప్ జీప్. ఓపెన్ డోర్ క్లోజ్ చేసుకోవచ్చు. అవును. ఆ జీప్ని ఆయనకు తెలియకుండా ఆయన పడుకొని నిద్రపోయేప్పుడు డ్రైవర్ తీసుకెళ్ళి రౌండ్ కొట్టి తీసుకొచ్చి పెట్టేస్తాం. ఓకే. ఇలా జీప్ నడిపాను. ఆ తర్వాత ఎక్కడ వెళ్ళినా నడపడం ఇష్టం కాబట్టి ఏ బండి అయినా నేనే నడుపుతా. మా కాలేజీలో ఎక్కడైనా ఎక్స్కర్షన్ వెళ్తున్నాము, బండి 5 సీటర్ 7 సీటర్ అంటే నేనే నడుపుతా. మిగిలిన వాళ్ళందరూ కూర్చుంటారు. వేరెవరో బండి ఉంటారు, వాడు ఓనర్ కూడా ఒక పక్కన కూర్చుంటాడు, కానీ నేనే నడుపుతుంటా. ఇది నా ఇష్టం. వాళ్ళందరికీ కూడా నాపై మంచి కాన్ఫిడెన్స్, బాగా నడుపుతాడని. సార్ ఒక సీనియర్ రైడర్గా చెప్పండి, బికాస్ ఇది నా పర్సనల్ క్వశ్చన్ అనుకోండి. సో మీరు బైక్ అంటే మీరు ఈ పద్మిని కార్స్ కానీ లేదంటే అంబాసిడర్స్ ఇవన్నీ డ్రైవ్ చేసినప్పటికీ దెర్ వాజ్ నో టెక్నాలజీ అట్ ఆల్. 360 కెమెరా లేదు, సెన్సార్స్ లేవు, పవర్ స్టీరింగ్ లేవు, ఇవన్నీ లేదు. యాక్చువల్లీ డ్రోవ్ ద యాక్చువల్ మజిల్ ఇంజిన్స్ ఇవన్నీ. సో ఇప్పుడు ఇప్పుడు డిఫెండర్ కదా యూఆర్ యూజింగ్ ఇట్. సో ఈ డిఫెండర్ విత్ ఆల్ ద 360 degrees కెమెరా, రాడర్స్, ఈ అంతా ఆటోమేటెడ్ సీటింగ్, ఇదంతా కూడా. సో వాట్ డూ యూ ఎంజాయ్ మోర్ సార్? న్యాచురల్లీ లగ్జరీయే. ఇప్పుడు అలానే పాతకాల లుక్లో ఇప్పుడు డిఫెండర్ వచ్చి పాతకాల లుక్కే, కానీ విత్ ఫుల్ టెక్నాలజీతో ఎంజాయ్. అండ్ సో మెనీ అదర్ వెహికల్స్. నేను ఫస్ట్ చెప్పులు కొంటుంటే ఐ యూస్ టు బై బాటా స్టాండర్డ్. తర్వాత ఇదెందుకు కాస్ట్లీ,
ఈ చెప్పులు ఏంటి ఎందుకు ఇంత కాస్ట్లీ వద్దు అని చెప్పేసేవాడిని. తర్వాత నేను యాక్టర్గా అయిన తర్వాత నేను వెళ్ళి నేనుగా ఫారిన్ కంట్రీలో ఇంపోర్టెడ్ షూస్ నైకీ అడిడాస్ అన్నట్టు అలాంటితో కొనేటప్పుడు దెన్ ఓ బ్రాండ్ వాల్యూ ఉంది, ఓ బ్రాండ్ వాల్యూ లేకపోతే వాళ్ళు అంత ప్రైస్కి అమ్మరు అన్నట్టు. అలాగే పోర్షే వెహికల్, పోర్షే అంటే నాకు చాలా ఇష్టం. ఆ బండి కూడా అలాగే ఉంటుంది. ల్యాండ్ క్రూజర్ ఇష్టం, అది ఫస్ట్ కొన్నా. చాలా సంవత్సరాలు వాడారు కదా. అవునవును, అదే ఫస్ట్ వెహికల్ ఆఫ్టర్ యాక్టర్ అయిన తర్వాత ఇప్పుడు డిఫెండర్, మధ్యలో ఇది పోర్షే ఉంది, మధ్యలో మర్సిడీస్, BMW అన్నీ వాడి చూసా, ఆడి. మీవి కొన్ని క్రేజీ డ్రైవింగ్ స్టోరీస్ చెప్పారు కొంతమంది. అలాగా నిజం అవ్వచ్చు, తప్పవచ్చు, చెక్ చేసుకుందాం. నిజంగా మీరు చెన్నై దాకా ఒకసారి సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ వెళ్ళిపోయారు సార్ కార్లో? చెన్నై దాకా కాదు, ఇక్కడ నుంచి మన ఓషో ఆశ్రమం. ఓకే ఓకే. నాగ్పూరా, పూణే అక్కడికి నేనేదో గొడవ పడితే జీవితాతోనే పడితే ఏదో జీవితాతో గొడవ పడి నేను బండి ఎక్కి బయటికి ఊరికి వెళ్దాం అని వెళ్తే నా ఫ్రెండ్ డైరెక్టర్ పేరు చెప్పచ్చా, సురేష్ వర్మ అని, శివయ్య డైరెక్టర్, ఆయన వచ్చారు. ఆయన ఎప్పుడు నన్ను గోల్డ్ అనే పిలుస్తుంటారు. సురేష్ ఎక్కడ గోల్డ్ వెళ్తున్నారని, రా వెళ్దాం కూర్చోన్నా. ఆయన కూర్చున్నారు. ఎక్కడ వెళ్తున్నారు, ఎక్కడో వెళ్దాం అని అలా నడుపుతుంటే ఈయన ఎక్కడ ఆపినప్పుడు ఈయన స్పై పని జీవిత దగ్గర, సార్ నాతోనే ఉన్నారు మేడం, మీరేం టెన్షన్ అవ్వద్దు అని ఈయన అంతా స్పై పని చేసి తర్వాత ఓషో ఆశ్రమంకి వెళ్ళి ఎలా ఉంది అని చూద్దాం అన్న దానికోసం ఆ కోపం. ఆ తర్వాత ఈయన స్పై పని చేసిన తర్వాత జీవిత ఫోన్ వచ్చి ఆ తర్వాత కూల్ అయ్యి జీవిత వచ్చి పూణే వచ్చి నాతో మళ్ళీ అందరూ కూర్చొని వచ్చారు. ఓకే. ఎందుకంటే ఒకసారి PS గరుడవేగ ప్రమోషన్స్లో ఆఫ్టర్ రిలీజ్ అనుకుంటా, ఆఫ్టర్ రిలీజ్ ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్లీ వెంట ద ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. అసలు ఆయన కనబడలేదని చెప్పేసి జీవిత గారు టెన్షన్ పడ్డారు అని చెప్పేసి టీమ్ డిస్కసింగ్ అనమాట. నేను కనపడకుండా పోయింది ఇదే. ఈ విషయం అదే ఒకరు వచ్చి అడిగారు, మీరు ఎప్పుడు బండిలో చాలా డబ్బులు పెట్టుకుంటారంట, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతారంట, మీరు ఎలా కుప్పలుగా డబ్బులు పెట్టుకుంటారంట అని. ఇదంతా ఎవరు చెప్పారంటే మేము విన్నాము అని. ఊరికే అలా నాకు గోళీల ఫ్యాక్టరీ ఉన్నట్టు. అది నిజాన్ని నమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవునవును. లేదు, ఎందుకు మీ అలీగారికి కూడా ఏదో గాజుల ఫ్యాక్టరీ ఉందని చెప్పేసి అలీగారి మీద వచ్చింది. ఇలాగే ఆయన కూడా మీరు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, ఆయన కూడా అట్ ద సేమ్ అంతే కామికల్గా రెస్పాండ్ అయ్యారు. కానీ బట్ యూ రెస్పాండెడ్ వెరీ పాజిటివ్లీ అబౌట్ ఇట్ సార్. అదే వేరే వాళ్ళు అయితే సీరియస్గా తీసుకొని వెంటనే కాపీ రైట్స్ ఇంకోటి ఏది కొంచెం గోల్ అయ్యేది. అది పీపుల్ ఆర్ ఎంజాయింగ్ విత్ లవ్, సో వీ షుడ్ అప్రిషియేట్. సార్ ఇప్పుడు ఒక యాక్టర్గా లైక్ యూ బీన్ వాచింగ్ సినిమా కాబట్టి, అంటే సిన్స్ 80s బీన్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్, అంటే మీరు ఒక పర్స్పెక్టివ్లో, అంటే ఒక యాక్టర్ పర్స్పెక్టివ్లో చూస్తున్నారు, ఒక ప్రొడక్షన్ పర్స్పెక్టివ్లో సినిమాని చూస్తున్నారు. వాట్ ఆర్ ద మేజర్ చేంజెస్ దట్ హ్యావ్ సీన్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ కానీ, లేదంటే ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, రిలీజెస్ కానీ? ఎప్పుడైనా ఒకటి అండి, ఎక్సెప్ట్ ఫ్యాంటసీ ఫిల్మ్స్ నేను ఎక్కువ జడ్జ్ చేయలేను. నేను ఎక్కువ అలాంటి ఆలోచన కూడా వెళ్ళను. బట్ రెగ్యులర్ ఫిలిమ్స్ విత్ న్యాచురల్గా జరిగేట్టు సినిమా, ఇప్పుడు నేను డైరెక్టర్ అయితే ఎలా తీస్తానంటే న్యాచురల్గా జరిగితే ఏం స్పీడ్లో మనం చేస్తాము, ఎలా ఉంటుంది దాన్ని నేను ఫిల్మ్లో తీసుకుంటాను. కానీ ఆర్టిఫిషియల్ అక్కడ జరగనిది
హ్యూమన్ పాసిబిలిటీ లేని ఇదంతా నేను చేయను. ఎస్, హ్యూమన్ క్యాన్ డూ, ఇక్కడ నుంచి అంత జంప్ చేయగలుగుతాడు అంటే అది నేను యాక్సెప్ట్ చేస్తాను. సో ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న డైరెక్టర్స్ ఆల్వేస్ దే విన్, సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఆ న్యాచురల్ ఇది దాంట్లో వెళ్తే కూడా కమర్షియాలిటీ కలుపుకోవచ్చు కానీ అది కంపల్షన్ కూడా. బట్ మెయిన్ ఇది వచ్చి ఇది ఉండే వాళ్ళే సక్సెస్ అవుతారు. మీరు ఏ డైరెక్టర్ అయినా చూసుకోండి. ట్రూ. ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ లేకపోతే కష్టం సార్, నిజమే. ఓకే సార్, మీ కెరీర్ మొత్తంలో లైక్ మీ పొలిటికల్ ఎంట్రీ అనేది కానీ అది ఎప్పుడన్నా సరే ఒక బ్యాడ్ స్టెప్ అనుకున్నారా? బ్యాడ్ స్టెప్ అనుకోలేదు. అది ఇప్పుడు నాకు అవసరం లేని స్టెప్. అంటే ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను మంచి ఫిల్మ్స్ చేసుకోవాలని అనుకుంటున్నాను. పిల్లలు పెద్ద అయ్యారు, వాళ్ళు చేస్తున్నారు. సో ఇలాంటి సమయంలో జీవితాకే ఎక్కువ అవకాశాలు పిలుస్తూ ఉంటారు. అందరు పెద్దవాళ్ళంతా చెప్తూ ఉంటారు, జీవిత ఒక రోజు 2 రోజులు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడం అంటే జీవితం వెళ్తే మా ముగ్గురికి పని అవ్వదు. ఓకే, జీవితం ఉండాలి. సో జీవితాన్ని పాలిటిక్స్కి పంపించకుండా మేము పెట్టుకున్నాం. ఓకే, సో అందువల్లనే ఈ పాలిటిక్స్ నుంచి అవే ఉన్నాం. కాబట్టి పాలిటిక్స్ వెళ్తే ఫ్యామిలీగా అఫెక్ట్ అవుతుంది. అది మనం పోగొట్టుకోకూడదు అని మా అభిప్రాయం. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం అదే టైం లైన్లో హ్యాడ్ రఫ్ ప్యాచ్ విత్ చిరంజీవి గారు. సో దాని గురించి అది అందరికీ తెలిసింది. వెతికి చూడాలంటే దీన్ని చూసుకోవచ్చు తప్ప నథింగ్. మొన్న కూడా నా తమ్ముడు డాక్టర్ పెళ్ళికి వచ్చారు, ఐ మీన్ నిశ్చితార్థానికి వచ్చారు. మేము మాట్లాడుకున్నాం. సో మా మధ్యలో ఏం లేదు, కానీ బయట మాత్రం నాకు చిరంజీవి గారికి ఏదో ఉంది అని ఇట్ కంటిన్యూస్. ఓకే సార్, వన్ ఫైనల్ థింగ్. మీరు ఒక 80sలో లైక్ అంకుశం లాంటి సినిమాలో అయితే దెర్ ఈస్ నో రొమాన్స్ అట్ ఆల్, బట్ దెర్ ఆర్ సీక్వెన్సెస్ వేర్ ఓకే రాజశేఖర్ గారి ఈ కైండ్ ఆఫ్ రొమాన్స్ జనాలు కూడా కోరుకుంటున్నారు. అలా ఆ కైండ్ ఆఫ్ ఒక లవ్, ఎమోషన్, ఇంటిమేట్ సీన్స్ అలాంటివి చూస్తూ వచ్చాం కొన్ని. బట్ పోస్ట్ మ్యారేజ్ కానీ లేదంటే పోస్ట్ హ్యావింగ్ డాటర్స్ కానీ ఆ సినారియో మారిపోయింది కంప్లీట్గా. లైక్ అది మీ కలెక్టివ్ డెసిషన్ సార్ అది, టు నాట్ టు హ్యావ్ ఎనీ రొమాంటిక్ కైండ్ ఆఫ్ ఒక సీక్వెన్సెస్? చూడండి, నేను రమ్యకృష్ణ రొమాంటిజం అదే ఉండేది, తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ సినిమా రమ్యకృష్ణ. ఓకే చూడండి, అప్పుడు చెప్తారు ఏంటి సార్ ఇంత రొమాంటిక్గా ఉన్నారని. అంటే మీ డాటర్స్ ఇప్పుడు సినిమా, అవును, డాటర్స్ అదేమైనా ఎఫెక్ట్ ఉంటుందండి? అదే డాటర్స్ ఉన్నప్పుడు అన్నెసెసరీగా కథకి అవసరం లేని రొమాంటిజం అంతా చేయను. కానీ కథతో ఉంటే 60 yearsలో 70 yearsలో కూడా రొమాంటిక్గా ఉంటారు. సో అది కథకి తగ్గట్టు ఉంటే ఐఎమ్ రెడీ టు డూ. ఓకే, సూపర్ సార్. సో బిఫోర్ క్లోజింగ్ సార్, రాజశేఖర్ గారు అంటే అంటే ఆ యాంగ్రీ యంగ్ మ్యాన్గా తీసి తర్వాత యాంగ్రీ యంగ్ స్టార్ మీద మార్చారు. సో ఆ యాంగ్రీ యంగ్ స్టార్ అనేది యంగ్ స్టార్ అని మార్చారు, కల్కితో మార్చారు కదా సార్. యాంగ్రీ స్టార్ యాంగ్రీ యంగ్ మ్యాన్ నుంచి యాంగ్రీ స్టార్ అయింది. సో ఇప్పుడు ఏమైందో. ఓకే, బట్ అది ఎంజాయ్ చేసేవారా సార్ ఆ ఇమేజ్ యాంగ్రీ యంగ్ మ్యాన్? యాక్చువల్లీ మీరేంటి యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటారు, నాకు ఈసీఏ పలికే ఎక్స్ప్రెషన్స్ కూడా అది నాకు ఈసీఏ. నేను ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఐ ఎంజాయ్ డూయింగ్ దట్. ఓకే, కూల్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం సార్. థ్యాంక్ యూ. అండ్ ఐ విష్ మీరు ఇంకా రెగ్యులర్గా కనబడాలి మాకు. రెగ్యులర్గా కనిపిస్తాను. మీరందరూ ఫస్ట్ April 3rd థియేటర్కి వెళ్ళి మా బైకర్ చూడండి, మీ పేరెంట్స్ని తీసుకెళ్ళండి, ఎంజాయ్ చేయండి. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.